Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రక్షణ శాఖ మంత్రి మైఖేలో ఫెదరోవ్ను తప్పించారు. అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రధానంగా రష్యా పైన దాడుల సమయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఆ రక్షణ శాఖ మంత్రి ఉక్రెయిన్ టాప్ మిలిటరీ కమాండర్ అయినటువంటి చీఫ్ జనరల్ ఒలెక్సాండర్ తో ఈయనకున్నటువంటి విభేదాలు, మరి ముఖ్యంగా వీరిద్దరి మధ్య జరుగుతున్నటువంటి విభేదాలు ఒక ప్రధానమైనటువంటి కారణంగా తెలుస్తుంది. ఫెదరోవ్ మధ్య వ్యూహాత్మకమైనటువంటి విభేదాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రధానంగా సైనిక సంస్కరణలను సిస్కీ కావాలని అడ్డుకుంటున్నారంటూ కూడా ఫెదరోవ్ ఆరోపిస్తున్నారు. అయితే జెలెన్స్కీ నిర్ణయం పైన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహ జ్వాలలు కూడా కనబడుతున్నాయి. కీవ్ తో పాటుగా ఖార్కివ్ సహా పలు కీలకమైనటువంటి నగరాల్లో ప్రజలు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టారు. యుద్ధంలో డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి విజయాలు సాధించినటువంటి ఫెడరోవ్ ను తొలగించడం సరికాదంటూ కూడా దేశవ్యాప్తంగా ఆందోళన కూడా కనబడుతున్నాయి. కానీ ఒక్కసారి మనం ఉక్రెయిన్ రష్యా యుద్ధం దగ్గరికి వెళ్దాం. రెండు దేశాల మధ్య కొన్ని సంవత్సరాల పాటుగా సాగుతున్నటువంటి ఈ యుద్ధంలో రక్షణ శాఖ మంత్రిని నియమించినటువంటి 6 నెలల్లోనే తొలగించడం, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మైఖేలో ఫెడరోవ్ ఉక్రెయిన్ ప్రభుత్వంలో అత్యంత యువ మంత్రిగా ఉన్నారు. ప్రజాదరణ పొందినటువంటి నాయకుల్లో ఒకరిగా ఉన్నారు. రష్యా యుద్ధానికి ముందు ఆయన ఉక్రెయిన్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ మంత్రిగా కూడా ఉన్నారు. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ఉక్రెయిన్ దేశంలో డిజిటల్ యుగాన్ని పెంచడం, మరి ముఖ్యంగా ఉక్రెయిన్ పౌరుల కోసం డియా అనేటువంటి యాప్ ను రూపొందించి ప్రభుత్వ సేవలను డిజిటల్ పోర్ట్లోకి తీసుకురావడం, అంటే స్మార్ట్ ఫోన్ లోనే అందుబాటులోకి తెచ్చినటువంటి ఘనత కూడా ఆయనకి దక్కుతుంది. కానీ యుద్ధం మొదలైన తర్వాత ఎలాన్ మస్క్ తో మాట్లాడిన తర్వాత ఉక్రెయిన్ సైన్యాన్ని కూడా స్టార్ లింక్ ఇంటర్నెట్ సేవలు అందేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇక రక్షణ శాఖ మంత్రిగా ఆయన జనవరిలో బాధ్యతలు స్వీకరించారు. అంటే 6 నెలల్లో ఆయన రక్షణ మంత్రిగా తొలగించబడ్డారు. ఉక్రెయిన్ రక్షణ శాఖలో అవినీతిని అణిచివేయడానికి, సైన్యాన్ని ఆధునీకరించడానికి, సైన్యానికి మరింత పరిపుష్టత సాధించడానికి జెలెన్స్కీ ఈ ఏడాది జనవరిలో ఫెడరోవ్ను రక్షణ శాఖ మంత్రిగా నియమించారు. కానీ రక్షణ శాఖ మంత్రిగా నియమించిన 6 నెలలు మాత్రమే ఆయన పనిచేయడం జరిగింది. ఇంత తక్కువ కాలంలో ఆర్మీ ఆఫ్ డ్రోన్స్ అనేటువంటి ప్రాజెక్ట్ ను కూడా వేగవంతం చేశారు. రష్యాలో చమురు క్షేత్రాలు ఉన్నాయి, సైనిక స్థావరాలు ఉన్నాయి, డ్రోన్లు ఉన్నాయి. ఇవన్నిటినీ కూడా ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసేటువంటి దిశగా రక్షణ శాఖ మంత్రి అడుగులు వేశారు. అందుకే ఈ రోజు రక్షణ శాఖ మంత్రిని తొలగిస్తే ఆ దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. సైనిక కొనుగోలులో అవినీతి జరిగింది, అవినీతి అరికట్టడానికి ఓపెన్ టెండర్ విధానాన్ని తీసుకువచ్చారు. సో ఈ నేపథ్యంలోనే అవినీతి ఆరోపణలు కూడా ఆయన మీద పలు సందర్భాల్లో వచ్చినటువంటి ప్రచారం, ఈ ఆరోపణలు కూడా దేశవ్యాప్తంగా కొంతవరకు సంచలనంగా మారుతున్నాయి. అయితే తాజాగా ఎందుకు తొలగించారు? ఒక దేశం మరో దేశంతో యుద్ధం చేస్తున్నటువంటి నేపథ్యంలో కొన్ని సంవత్సరాల పాటు అతిపెద్ద దేశమైనటువంటి రష్యా ముందు ఉక్రెయిన్ లాంటి చిన్న దేశం ఇంత భారీగా యుద్ధం చేస్తున్న ఇప్పుడున్న పలంగా రక్షణ శాఖ మంత్రిని తొలగించాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఫెడరోవ్ను రక్షణ శాఖ మంత్రి నుంచి తొలగిస్తున్నట్లుగా అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. అయితే దీనికి అనేక కారణాలు కూడా కనబడుతున్నాయి. మిలిటరీ చీఫ్ తో ఉన్నటువంటి విభేదాలు కూడా ఒక ప్రధానమైనటువంటి కారణంగా తెలుస్తున్నాయి. ప్రధానంగా ఉక్రెయిన్ రష్యా మధ్య సాగుతున్నటువంటి కొన్ని కీలకమైనటువంటి అంశాల్లో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు సకాలంలో తీసుకోకపోవడం, మిలిటరీ చీఫ్ తో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కొన్ని విభేదాలు దీనికి ప్రధానమైనటువంటి కారణంగా తెలుస్తుంది. కానీ రక్షణ శాఖ మంత్రిని పక్కన పెట్టేసి మిలిటరీ చీఫ్ కి ఉక్రెయిన్ అధ్యక్షుడు అంత బలమైనటువంటి సంబంధాలు ఉన్నాయా? ఇలాంటి కీలకమైనటువంటి సందర్భాల్లో యుద్ధం తారాస్థాయికి చేరుతున్నటువంటి నేపథ్యంలో రష్యా ఉక్రెయిన్ మధ్య భారీ స్థాయిలో యుద్ధ ప్రకంపనలు జరుగుతున్నటువంటి సందర్భాల్లో ఒక దేశంపై మరో దేశం దాడులు చేసుకుంటున్నటువంటి ఇలాంటి సందర్భంలో రక్షణ శాఖ మంత్రిని తొలగించడం ఆ దేశం పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది అంతర్జాతీయ నిపుణులు చెప్తున్నటువంటి మాట. ప్రధానంగా ఉక్రెయిన్ సైనిక దళాలు ప్రధాన కమాండర్ అయినటువంటి ఒలెక్సాండర్ కి ఫెడరోవ్ కు మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయి. ఒకరంటే ఒకరికి అస్సలు పొసగడం లేదు అనేటువంటి ఆరోపణ దేశవ్యాప్తంగా అందరిలో వచ్చేసింది. సాంకేతికత పెరిగిపోయింది, డ్రోన్ల వాడకం పెరిగిపోయింది, సైన్యాన్ని బలోపేతం చేసేటువంటి పద్ధతులు పెరిగిపోయాయి, సైన్యాన్ని ముందుకి నడిపించేటువంటి పద్ధతుల్లో ఒక కీలకమైనటువంటి వ్యూహాలు కూడా అవలంబిస్తున్నారు. మరి ఇలాంటి రక్షణ శాఖ మంత్రిని తొలగించిన తర్వాత ఉక్రెయిన్ పైన ఎలాంటి ప్రభావం పడేటువంటి ఛాన్స్ ఉంటుంది? ఇందరి మధ్య రాజీ కుదర్చలేక జెలెన్స్కీ విఫలమయ్యారా అంటే అవుననే సమాధానం కూడా వినబడుతుంది. ప్రధానంగా ఆయన తొలగించిన తర్వాత జెలెన్స్కీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పైన ప్రజల్లో ఆదరణ చూసి, ఆయనకున్నటువంటి విశ్వాసాన్ని చూసి భవిష్యత్తులో ఆయన ఏమైనా అధ్యక్ష పదవి కోసం పోటీ పడతారేమో అనేటువంటి రాజకీయ కోణంలో కూడా ఉంది అనేటువంటి ప్రచారం కూడా సాగుతుంది. కానీ ప్రజల నుంచి వస్తున్నటువంటి తీవ్ర వ్యతిరేకతను జెలెన్స్కీ ఏ విధంగా అడ్డుకోగలుగుతారు? ఫెడరోవ్ తొలగింపు ఉక్రెయిన్ లో తీవ్ర దుమారాన్ని కూడా లేపుతుంది. యుద్ధ సమయంలో సమర్థుడైనటువంటి మంత్రిని తీసేయడం ఒక పెద్ద తప్పు చేశామనేటువంటి భావన
కీవ్ వంటి ప్రధాన నగరాల్లో కూడా ప్రజల్లో సైనిక అధికారుల్లో పెద్ద ఎత్తున నిరసనకు కారణమవుతుంది. మరోవైపు ఉక్రెయిన్ లో డ్రోన్లు గడగల్లాడించినటువంటి వైనం, రష్యాను ముప్పతిప్పలు పెట్టినటువంటి వైనం, ఫెడరోవ్ను పదవి నుంచి తప్పించడం అంటే రష్యాకు అనుకూలమైనటువంటి ఒక ఛాన్స్ ను జెలెన్స్కీ ఇవ్వకనే ఇచ్చేశారు. ఇది ఉక్రెయిన్ ప్రజలు చెప్తున్నటువంటి మాట. సాధారణంగా రక్షణ మంత్రులు సైనిక జనరల్స్ బోర్డులో జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల గురించి, లేదా ఆయుధాలు కొన్నటువంటి విధానాల గురించి, లేదా భవిష్యత్తులో యుద్ధ తంత్రాల గురించి, యుద్ధంలో ఎలాంటి విధానాలు అవలంబించాలి అనేటువంటి వ్యూహాల గురించి పెద్దగా చెప్పకుండా ఆమోద ముద్ర వేసేస్తూ ఉంటారు. కానీ రక్షణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా జెలెన్స్కీకి తొత్తుగా ఉండాలి. జెలెన్స్కీ ఎలాంటి నిర్ణయం తీసేసుకున్నా ఓకే మాకు ఇష్టమే అనేటువంటి తల ఊపేటువంటి సాంప్రదాయం ఉక్రెయిన్ లో ఉంటుందా? కానీ సాంకేతిక నిపుణులైనటువంటి ఫెడరోవ్ ప్రతిపాదన ప్రతి అంశాన్ని కూడా కీలకంగా పరిశీలించేవారు. ఒకవేళ కేబినెట్ ముందు యుద్ధంలో ఇంత బడ్జెట్ ను పెట్టాలి, ఇన్ని యుద్ధానికి సంబంధించినటువంటి వ్యూహాలు, రక్షణ ఒప్పందాలు కొనుగోలు చేయాలి అంటే ఆచి తూచి అడుగులు వేసి ఒక రక్షణ మంత్రి హోదాలో ఆయన మాట్లాడేటువంటి వారు ప్రతి అంశాన్ని చర్చించిన తర్వాతే సంతకం పెట్టేటువంటి విధానం కూడా ఉండేది. ఇది జెలెన్స్కీకి బహుశా పడడం లేదేమో అనేటువంటి వాదన బలంగా వినబడుతుంది. మరో విధంగా చెప్పుకోవాలంటే సైన్యానికి అసలు ఏది అవసరం, ఏది అనవసరం, ఏది తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు అనేటువంటి ప్రతి విషయంలో కూడా సొంత నిర్ణయాలు తీసుకోవడం జెలెన్స్కీకి కొంతవరకు అలకబోనడానికి ఒక ప్రధానమైన కారణం, అసంతృప్తికి ఒక ప్రధానమైనటువంటి కారణంగా తెలుస్తుంది. కానీ సైన్యం అడిగిన కొన్ని డిమాండ్లను పక్కన పెట్టడం మిలిటరీకి అస్సలు హైకమాండ్ కు నచ్చడం లేదు అనేటువంటి వాదన వినబడుతుంది. రెండో కొన్ని విషయాలను మనం గమనిద్దాం. అసలు సమన్వయ లోపం అనేది చాలా క్లియర్ కట్ గా కనబడుతుంది. ఫెడరోవ్ రక్షణ శాఖను కేటాయించారు, కానీ ఆయుధాలు కొనుగోలు చేయాలన్నా, నిధులకు బడ్జెట్ ను కేటాయించాలన్నా ప్రతి దాంట్లో జనరల్ స్టాఫ్ మిలిటరీకి సంబంధించినటువంటి వ్యక్తికి, ఆ చీఫ్ కి, రక్షణ శాఖ మంత్రికి అసలు పొసగడం లేదనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. కానీ ఇక్కడ కొన్ని విషయాలను మనం పరిశీలిద్దాం. సైన్యానికి తక్షణమే కావలసినటువంటి సాంప్రదాయ ఆయుధాల కంటే డిజిటల్ వ్యవస్థకు, డ్రోన్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు మన రక్షణ మంత్రి అనేటువంటి క్వశ్చన్ కేబినెట్ మంత్రుల్లో కూడా పెరిగిపోయింది. ఇది అసంతృప్తికి ఒక ప్రధానమైనటువంటి కారణంగా కూడా తెలుస్తుంది. చూడాలి, తాజాగా రక్షణ మంత్రిని తొలగించినటువంటి జెలెన్స్కీ తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. దేశవ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వస్తున్నాయి కాబట్టి ఎలాంటి నిర్ణయంతో ముందుకు వెళ్ళబోతున్నారు, లేదా ఈ వ్యూహం వెనకాల ఏదైనా రాజకీయ పరమైనటువంటి కుట్ర ఉందా అనేటువంటి కోణంలో కూడా ప్రజల దగ్గర నుంచి తీవ్ర అసంతృప్తి కూడా వస్తుంది. చూడాలి, ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ మధ్య తారాస్థాయికి చేరినటువంటి యుద్ధ ప్రభావంతో జెలెన్స్కీ తీసుకున్నటువంటి నిర్ణయం ఖచ్చితంగా యుద్ధం పైన పడుతుంది అనేది మాత్రం అంతర్జాతీయ విశ్లేషకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం.